మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు కుట్ర జాఢ్యానికి నిదర్శనమన్నారు వైఎస్ఆర్సీపీ నేత తలసిల రఘురాం. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుల అహంకారంతో మాట్లాడితే మిగతా కులాలు తిరగబడతాయనేది గుర్తించాలన్నారు. వైఎస్ జగన్ ఏనాడు కులం కోసం పనిచేయలేదన్నారు తలసిల రఘురాం. ఏబీ వెంకటేశ్వరరావు కామెంట్స్ ను పవన్ కళ్యాణ్ ఖండించాలని తలసిల రఘురాం డిమాండ్ చేశారు. లేదంటే పవన్ కళ్యాణ్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారన్నారు. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టులో పనిచేశారంటున్న తలసిల రఘురాంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కమ్మ కులానికి వ్యతిరేకంగా, కమ్మ అధికారులకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ చేసినటువంటి ఆరోపణలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పటికే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా ఏపీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. మనతో పాటు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు తీసుకుంటుంది, ఏబీ వెంకటేశ్వరరావుకి ఏం సమాధానం చెప్తుంది? మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు. సార్, ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చూశారు. ఒక విషబీజం నాటిన రాజశేఖర రెడ్డి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మహావృక్షంలాగా మార్చి ఒక కమ్మ కులానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని తయారు చేశారు, పాలసీని తయారు చేసినట్టు విమర్శలు చేశారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు సార్? కులరహిత సమాజం కోసం అందరూ పోరాడుతుంటే ఇక్కడ దురదృష్టకరంగా ఒక కమ్మ కులాన్ని పొగుడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఆయన మాట్లాడిన భాష కూడా ఆ పదజాలం కూడా చాలా చెప్పుకోలేని స్థితిలో ఉంది. వీళ్ళకి తలతెక్క ఎంత పెరిగిపోయింది, కులాహంకారం ఎంత పెరిగిపోయింది అనేది మిగతా కులాలు కూడా గమనించాలి. ఒక కులంతో అధికారంలోకి రాలేదని చెప్పి వీళ్ళంతా ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది. మిగతా కులాలంతా కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత కుల అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనేది మిగతా కులాలన్నీ కూడా వీళ్ళని చూసి తెలుసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కమ్మ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అధికారులని కూడా కక్ష సాధించారని ఒక విమర్శలు కూడా చేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుని అందుకే కక్ష సాధించారైన కమ్మ కులం కాబట్టి అని కూడా ఆరోపణలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఏసీబీ కేసులో ఉంటే అతనికి ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అతను తప్పు చేసి కులం అంతా ఆపాదించడం అనేది చాలా అన్యాయం. కమ్మ ఆఫీసర్లు అనేక మంది గత ప్రభుత్వంలో పనిచేశారు. కమ్మ రాజకీయ నాయకులు కూడా అనేక మంది గతంలో గత ప్రభుత్వంలో పనిచేశారు. వాళ్ళు ఎక్కడా కూడా కులం గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిందించిన దాఖలాలు లేవు. పనిగట్టుకొని కొన్ని పత్రికలు కులాన్ని అంటగట్టి ఈ రకంగా ప్రచారం చేసినవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కులం గురించి పట్టించుకోలేదు. ఆయన ప్రతి చోట చెప్పేవాడు కులం మతం అనేది లేదు, నాకు కులం లేదు, మతం లేదని చెప్పేవాడు. దాన్ని ఆచరణలో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఈరోజు ఈ కులం అనేది పెట్టి ఇంత జాడ్యంగా ప్రవర్తిస్తుంటే మిగతా పార్టీలు, ఆ రోజు కొమ్ముగాచిన దినపత్రికలు కూడా దాని గురించి మాట్లాడకపోవడం నిజంగా దురదృష్టకరం. సోషల్ మీడియా పేరుతో చిన్న చిన్న పోస్టులకే మా కార్యకర్తలని, నాయకులను లోపల పెట్టిన వీళ్ళు ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఇంకా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉండాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో ఆయన ఇక్కడ రాజధాని పర్యటనకు వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడొద్దని చెప్పి ఆయన హితబోధ చేశారు అందరికీ. ఈరోజు నిజంగా ఒక కులం అందరినీ వర్గశత్రువుగా భావించి మిగతా కులాలన్నింటినీ ఇట్లా మాట్లాడుతుంటే ఆయన తక్షణం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాస్తో కూస్తో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడని అనుకుంటున్నాం ఆయన గురించి. ఈ విషయంలో ఆయన గనక మాట్లాడకపోతే ఆయన కూడా ఒక కులాన్ని సమర్థిస్తున్నట్టుగా భావించాలి. మిగతా కులాలందరూ కూడా అతని మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక కమ్మ కులానికి భజన చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు అన్నవి ఆయన తప్పు చేశాడు కాబట్టి గత ప్రభుత్వంలో ఏసీబీ కేసు నమోదైంది. దాన్ని కులం మొత్తానికి ఆపాదించి రాజకీయాలు దిగజార్చేటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదని తలసిల రఘురాం అంటున్నారు. ముఖ్యంగా ఆ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ దీనిపైన స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ దీనిపైన ఎందుకు స్పందించడం లేదు అన్న అంశాన్ని తలసిల రఘురాం ప్రశ్నిస్తున్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.